నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నువ్వు ఏ తల్లి గర్భం నుండి వచ్చావో ప్రజలకు చెప్పాలని అన్నారు. నువ్వు ఎన్ని పార్టీలు మారావో ప్రజలందరికీ తెలుసునని, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అవినీతిని బయటపెడితే నువ్వు మహిళా ఎమ్మెల్యేని కూడా చూడకుండా వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రసన్న కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. సభ్య సమాజం మహిళలు తలదించుకునేలాగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తూనే చంద్రబాబు హోంమంత్రిని కూడా అనితతో కూడా మాట్లాడతానని అన్నారు. వైసీపీ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు ఇతరులను అవమానించడం అలవాటుగా మారిందని అన్నారు. కోవూరు శాసనసభ్యురాలు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల్లో ఒకరైనటువంటి సోదరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో యావత్ ప్రజానీకం కూడా, యావత్ మహిళా లోకం కూడా పెద్ద ఎత్తున ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల్లో విమర్శలు సహజం, అది సిద్ధాంతానికి సంబంధించి పార్టీ వరకు పరిమితమై ఉండాలి తప్పించి ప్రజలు శాసనసభ్యురాలిగా అనుకున్నటువంటి ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని వెంటనే అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న వేళ కూటమి ప్రభుత్వానికి మేము కూడా భాగస్వాములు ఉంది. ప్రశాంత్ రెడ్డి గారు ఒక రాజకీయపరమైనటువంటి విమర్శ. గతంలో ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కొన్ని విషయాల్లో అవినీతి జరిగిందని ఆవిడ ప్రస్తావించారు. అవినీతిలో పిహెచ్డి చేశారు అనే విషయాన్ని ఆవిడ ప్రస్తావించారు. దానికి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రసన్న కుమార్ రెడ్డికి వారిపై ఉన్నది. భీమవరంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలువేల్పు శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానంలో జూలై 10వ తేదీ గురువారం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా దేవస్థానం దాతలు భక్తుల సహకారంతో వివిధ రకాల పండ్లు కూరగాయలతో శాకాంబరిగా వివిధ మహిళా సేవా సమూహాలు విజయవాడకు చెందిన నిపుణుల సహకారంతో అలంకరణ ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ సందర్భంగా అందరూ మావులమ్మ అమ్మవారిని శాకాంబరిగా దర్శనం చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నాగేష్ తెలిపారు. నర్సాపురం నుండి ద్వారకా తిరుమలకు కాలినడకలు వెళ్తున్న 40 మంది భక్తులకు మార్గ మధ్యంలో శ్రీ భీమవరం మావులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నాగేష్ తెలిపారు. అత్తిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎంపీడీఓ పి శ్యాముల అధ్యక్షతన P4 మార్గదర్శనం ఎంపిక చేయడం కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మండలంలో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అత్తిలి మండల జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఆమె జనసేన పార్టీ పట్ల అభిమానంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా జనసేన జిల్లా కొడుకులపూడి గోవిందరావు, కారటం సాయి ఆధ్వర్యంలో పార్టీలో చేరినట్లు తెలిపారు. తణుకు మండలంలో తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ వారు జరిపిన దాడుల్లో తణుకు మండలం ముద్దాపురంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న తుపాకుల శివగణేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 6 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐబి లక్ష్మితో పాటు కానిస్టేబుల్ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. అనధికారికంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి తెలిపారు.
ఇరగవరం జిల్లా పరిషత్ హై స్కూల్ను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ స్కూల్ ఆవరణంతా తిరిగి పరిశీలించారు. విద్యార్థులు అమ్మ పేరుతో నాటేందుకు సిద్ధపరిచిన మొక్కలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకంలో తయారు చేసే వంటశాలకు వెళ్లి వండిన వంటకాలను స్టాక్ రూమ్లో ఉన్న స్టాకును పరిశీలించారు. పరిశుభ్రమైన వాతావరణంలో సన్న బియ్యంతో రుచికరంగా వంట తయారు చేసి విద్యార్థులకు వడ్డించాలని ఎండిఎం వర్కర్లకు ఆదేశించారు. సన్న బియ్యంతో తయారు చేసిన మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, కూరలు రుచికరంగా ఉన్నాయని విద్యార్థులు అడగగా భోజనం బాగుంటుందని, కూరలు కూడా రుచికరంగా ఉంటున్నాయని విద్యార్థులు బదులివ్వడంతో జాయింట్ కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా భోజనాన్ని వడ్డించారు. గత 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణ శాతం అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత శాతంలో పురోగతిని సాధించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. మధ్యవర్తిత్వంపై అవగాహన కార్యక్రమాన్ని బార్ అసోసియేషన్ న్యాయవాదులకు ఈ నెల 10న సాయంత్రం 4:45 నిర్వహించనున్నట్లు తనకు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి తెలిపారు. జాతీయ న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమం 90 రోజులు నిర్వహించాలని ఆదేశించినట్టు తెలిపారు. న్యాయవాదులంతా ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని జడ్జి కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలతో ఇరగవరం మాజీ జడ్పీటీసీ చుక్కా సాయిబాబా మాట్లాడారు. వారికి ఎన్ని రోజులు పని దినాలు కల్పించబడుతున్నాయి, వేతనం ఎంత వస్తుంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలను వారు చెప్పగా అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. కార్మిక వర్గంతో పాటు రైతాంగం నేడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని కౌలు రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షులు కేతా గోపాల్ అన్నారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకించాలని కార్మికులు నినాదాలు చేస్తూ ఆచంట రామేశ్వర స్వామివారి సత్రం నుండి మన్నేవారి వీధి, కాపులపాలెం, మదనగోపాల స్వామివారి దేవాలయం, కచేరీ సెంటర్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కచేరీ సెంటర్లో మానవహారం నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. మండలంలో ఆచంట, ఒల్లూరులో సిఐటి మండల కన్వీనర్ వైట్ల ఉషారాణి, బండి రంగారావు అధ్యక్షత జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. ఈ సమ్మెతో పాటు వ్యాపారస్తులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించే కార్మికులకు అండగా నిలిచారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎస్విఎన్ శర్మ, భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు దాసిరెడ్డి కోటేశ్వరరావు, ప్రజా సంఘాల నాయకులు పి మోహన్ రావు, తలుపూరి బుల్లబ్బాయి, కుస్మే జయరాజు, నెక్కటి కృష్ణమూర్తి, మన్నే బ్రహ్మయ్య, చదవాడి చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారికి శుక్రవారం శాకాంబరి అలంకరణలో ప్రజలు దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. కమిటీ మెంబర్లు తలపెట్టిన దైవ కార్యక్రమానికి పట్టణ ప్రజలు జాతరకు సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరూ అమ్మవారి జాతర కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. అదే రోజు జరిగే భారీ అన్న సమాధిలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి జాతరను జయప్రదం చేయాలని కోరారు. అమ్మవారి కార్యక్రమాల పాంప్లెట్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీరంగం అంజి, నీలం సురేష్, డాక్టర్ జగన్నాథరాజు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం యూనిట్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ అసోసియేషన్ భవనంలో జరిగిన నెలవారీ పెన్షన్ సభ్యుల సమావేశానికి బి హరికుమార్ అధ్యక్షత వహించారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగానైనా 2018 జూలై నుండి ఇప్పటికి 7 సంవత్సరాలు పూర్తయినా చెల్లించవలసిన డిఆర్ బకాయిలు, పిఆర్సి బకాయిలు, తగ్గించబడిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పూర్తున్న కానీ ఐఆర్ 30% ఇంటీరియం రిలీఫ్ ప్రకటించలేదని తెలిపారు. బకాయిలు చెల్లించాలని కోరారు. సంఘ సలహాదారు వీరారావు ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లుతో పాటు ప్రవేశపెట్టిన పెన్షన్ వెలిడేషన్ అమెండ్మెంట్ రద్దు చేయాలని, ఈ ఫైనాన్స్ బిల్ అమలులోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు రాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు కూడా నష్టపోయే అవకాశం ఉందని అన్నారు. ఫైనాన్స్ బిల్ అమలు కాకుండా నిలువరించే అవసరం ఉందని ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర జరగబోయే ధర్నా కార్యక్రమంలో పెన్షనర్లందరూ తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కె బాలకృష్ణ, ఎం అర్జునరావు, వైవి సత్యనారాయణమూర్తి, సుబ్బలక్ష్మి, భాష, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కూటమి పాలన ఏడాది కాలంలో అభివృద్ధి చెందుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పాములపర్రు తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు తోటరాము అన్నారు. ఉండి మండలం పాములపర్రులో బుధవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉండి ఎమ్మెల్యే ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు ఆదేశాల మేరకు తోటరామ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఏడాదిలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు, తోటరాములు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఉండి జర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశారని అన్నారు.
పాములపల్లిలో మంచినీటి చెరువు ప్రక్షాళన చేసి త్రాగునీటి కష్టాలు లేకుండా చేశారని వివరించారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆదేశాల మేరకు తోటరాము 1,50,000 సొంత నిధులతో మంచినీటి చెరువుకు రేవు నిర్మించారని తెలిపారు. కార్యక్రమంలో కస్టడీ ఇన్ఛార్జి గురుగుపల్లి సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి సతీష్ రాజు, నక్కా వెంకన్న, ఎర్రింకి శ్రీనివాస్, పసుపులేటి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కౌరు అందించిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ధాన్యం పాత బకాయిలు 1000 కోట్లకు గాను 672 కోట్ల విడుదలకు అంగీకరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 30,988 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని, అదే సందర్భంలో నిడదవోలు నియోజకవర్గంలోని ధాన్యం బకాయిల రైతుల్లో ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాలను విస్తృతంగా విస్తరించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు ఆధ్వర్యంలో 100 మంది శాశ్వత సభ్యులు రెడ్ క్రాస్లో చేరారు. వారికి సంబంధించిన 1,10,000 రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు పి ప్రశాంతి ద్వారా తూర్పు విభాగం రెడ్ క్రాస్ ప్రతినిధి డాక్టర్ జి మహాలక్ష్మికి అందజేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పాలన ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా ప్రజలకు అందించారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకుంటూ వాటిని నమోదు చేసుకుంటూ సత్వరమే వాటిని పరిష్కరించేలాగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని పరామర్శించారు. మెరుగైన వైద్య చికిత్సకి తాను అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వయోజనుల అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కె వెట్టిశ్రీ విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టరేట్ బంగ్లాలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి ఉల్లాస్ అక్షరాంధ్ర జిల్లా స్థాయి అధికారులతో కన్జర్వేషన్ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. కార్మిక హక్కులను హరించేలాగా తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక హక్కులను పరిరక్షించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తే తగిన గుణపాఠం తప్పదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు. జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం కైకలూరులో సిఐటి ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు, కార్మికులు సమ్మె నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం నుండి ప్రధాన రహదారి గుండా భారీ ర్యాలీ నిర్వహించి రాస్తా రోకో, మానవహార కార్యక్రమాలు చేపట్టారు. సిఐటి మండల కార్యదర్శి లాజర్ అధ్యక్షన సభ నిర్వహించారు. ఈనాటి బంగారు మాట. ప్రశ్నించినదే సమాధానం దొరకదు, ప్రయత్నించందే విజయము దక్కదు. అబ్రహాం లింకన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.